మాగి గ్రామకంఠ భూములపై డిఎల్పిఓ విచారణ. విలువైన గ్రామకంఠ భూములు అన్యక్రాంతం అవుతున్నాయంటూ నిజాంసార్ మండలం మాగి గ్రామం నుంచి అందిన ఫిర్యాదుతో అధికారులు స్పందించి విచారణకు దిగారు. గురువారం ఉదయం పోలీసు బందోబస్తుతో గ్రామానికి చేరుకున్న డిఎల్పిఓ నాగరాజు వివాదంలో ఉన్న భూములను పరిశీలించారు. గ్రామకంఠంలో సుమారు 6 గుంటల భూమి కబ్జాకు గురైందని ఫిర్యాదు అందిందని అన్ని రికార్డులను పరిశీలించి తదుపరి చర్యల నిమిత్తం జిల్లా కలెక్టర్కు నివేదిస్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అన్ని ఎంక్వైరీ చేయండి సార్, అలానే చేయమండి. ఎవరైతే పెట్టారో మేము కూడా స్వచ్ఛందంగా ఇచ్చేస్తాం. అంతే కాబట్టి గొడవల అవసరం అంతే. ఇంకేం చెప్తున్నాం, ఆ పొద్దు అదే చెప్పినాం, ఈ రోజు కూడా అదే చెప్తున్నాం. ఎన్ని ఉన్నాయా అన్ని తీసేయండి, మాది ఒక ఇల్లు కూడా లేకపోతే ఇల్లు కూడా తీసేయండి, దానికి అబ్జెక్షనే లేదు. ఇది చీకటి జయప్రదీప్ అండ్ అదర్స్ ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఏమని అంటే ఎప్పుడు సార్ ఇది 3/10 నాడు రాజగంగారాం అండ్ రాజం లక్ష్మయ్య అనేది లక్షలు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారు. దాన్ని రిటర్న్ తీసుకొని గ్రామ పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనేది కంప్లైంట్. మన స్థలం మీదకి వెళ్ళి విచారణ చేసినాము. వాళ్ళ వివరణ తీసుకుంటున్నాం, ఇప్పుడు ఇస్తున్నారు. వివరణ తీసుకున్న తర్వాత రికార్డ్స్ వెరిఫై చేసి నివేదిక కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అది ఇంకా వాళ్ళు అంటున్నారు, మేము ఇది గతం నుంచి మేము దీంట్లో కబ్జాలో ఉన్నాం సార్, ఇలాంటివి చాలా ఉన్నాయనేది వాళ్ళ వర్షం. దాని మీద ఇంకా మేము రికార్డులు కూడా సరి చూసుకుంటాం. అది ఒకవేళ ప్రభుత్వ స్థలం అని తేలితే మేము రిపోర్ట్ చేస్తాం.